వెనకడుగు వేసేది ఏముండదు, ఇక జాలు అనేది ఏముండదు. ఇక జాలేరా అని ఆయన పిలిస్తే తప్ప కదలలేని స్థితిలో ఉన్నా సరే, కదలలేని స్థితిలో అక్కడ కూలబడి ఉన్నా సరే, మిగిలిన వాళ్ళనైనా సరే రేపి దేవుని కొరకు ముందుకు తీసుకెళ్ళి బలమైన కార్యములు దేవుని కొరకు సాధించాలి, చేయాలి. అది ఎంత ఆయుష్ ఇస్తాడో తెలియదు, ఎంతకాలం బతికిస్తాడో తెలియదు. ఇచ్చినంత వరకు ఇదే అడుక్కుంటా. ఎంత ఇస్తావో నా టైం నాకు తెలియదు కదా. ఉన్నంత వరకు నీ కొరకు బలమైన కార్యాలు సాధించాలి. త్రాగుబోతులు మారాలి, దొంగలు మారాలి, హంతకులు మారాలి, వ్యభిచారులు మారాలి, మోసగాళ్ళు మారాలి, వంచకులు మారాలి, దగాకోర్లు మారాలి, మాంత్రికులు మారాలి, హిజ్రాలు మారాలి, నిజమునకు దేవుడు కానీ వాటిని మొక్కుతున్న వాళ్ళు మారాలి, సత్యదేవుడు అని నీ యొద్దకు రావాలి, పరిశుద్ధులకు జీవసహితమైన వాక్యం అందాలి, వాళ్ళని పరిపూర్ణతలోకి నడిపించే వర్తమానం వారికి అందాలి. మొత్తం దేవుడు కృపతో నెరవేరుస్తూ వచ్చాడు, ఇంకా నెరవేరుస్తాడు. ఎన్ని చేయాలి బ్రవ్వా, ఎన్ని చేయాలి బ్రవ్వా. దేవుడు చేశాడు నా ఫీల్డ్కి తగ్గట్టు. నేను నా ఊహని, నేను అడిగిన దాన్ని మించి చేశాడు, చెయ్యబోతున్నాడు. మరి నాకు తోడై ఉన్నోడేగా నీకు తోడై ఉంది, నా చేయి పట్టుకున్నోడేగా నీ చేయి పట్టుకుంది, నన్ను సృష్టించినోడేగా నిన్ను సృష్టించింది, నా కోసం ప్రాణం పెట్టినోడేగా నీ కోసం కూడా ప్రాణం పెట్టింది. ఏమన్నా మార్పు ఉందా? నా విషయంలో కృప చూపిన వాడు నీకెందుకు చూపుడు? ఒక్కడే. నియమం ఎక్కడన్నా తప్పుతున్నామో జాగ్రత్తగా చూసుకో. నియమం తప్పకుండా దేవుడు చెప్పిన నీతిలో నిలబడటానికి పోరాడు. నీ వంతు కృషి నువ్వు చేయి. కృప దేవుడిస్తాడు, బలపరుస్తాడు. చూస్తావు నువ్వే భవిష్యత్తులో. చూడటం కాదు, సాధిస్తావు అంతే. ఆ శక్తి దేవుడే ఇస్తాడు. నేను చెప్తున్నా, ఊహల్లో తేలిపోవాకు రబ్బాయ్ అంటుంటారు కొంతమంది. ఏదేదో ఊహల్లోకి వెళ్ళిపోతున్నావు. అమ్మా, ఊహలు కాదమ్మా జీవితం. ఊహల్లో తేలిపోవాకమ్మా, గాల్లో తేలిపోవాకమ్మా, నడువులు తిరుగుతాయి అంటూ వెటకారాలు చేస్తుంటారు కొంతమంది. వాళ్ళకి చెప్పు, నేను ఊహల్లో తేలాను, గాలిలో తేలాను, ఇదంతా ఎవరు లేకుండా నన్ను బట్టి నేను తేల్లా, నజరేయుడగు యేసును బట్టి తేలా. ఖచ్చితంగా నా దేవుడు కార్యమును అది ప్రతిదీ మీకు ఏది దాచుకోకుండా నా ఫీలింగ్స్, నా అభిప్రాయాలు, నా విశ్వాసపు నిర్మాణం, నా దృష్టి అంతా ఓపెన్గా మీ ముందు ఉంచా. అసలు ఎలా ఆ నిర్మాణం ఎలా జరిగించాలి, దేవుని కొరకు అలాంటి ఉద్దేశాలు ఎలా కలిగి ఉండాలి. ఆశ ఊహ కలిగి ఉండటమే కాదు, కృషి, పట్టుదల. నువ్వు సాధించడానికి రెడీ అంటే దేవుడు చేయి అందిస్తాడు. ఇదిగో అందుకో, నీ ముందుకు తెచ్చా, అందిపుచ్చుకోరా అంటాడు. నిద్రమోహం వేసుకొని నిద్రవుతుంది ప్రభా రేపు చూస్తాలే అనే సోంబేరోళ్ళలాగా, సోమారోళ్ళలాగా ఉండకూడదు. చురుగ్గా ఉండాలి. కదిలిచ్చావుగా ఆయన్ని, కదిలిచ్చావుగా, ఎక్కడో చోట రూట్ చూపిస్తాడు చల్రే అని, ఎగిరి జంపు చేసి కొట్టేసేయాలి, అక్కడికి వెళ్ళిపోవాలి. అంతేగాని సోద్దా 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 అంటే నువ్వు అన్నీ చావురా అంటాడు. ఏమో దేవునికి వెళ్ళిచ్చావు, అందుబాటులో తెస్తాడు. చట్టుకుని అందుకో. నేను చెప్పే మాట తీవ్రంగా తీసుకోండి, తేలిగ్గా తీసుకోవద్దు. ఖచ్చితంగా నువ్వు దేవుని కదిలించావు, దేవుడు నీ పక్షంగా కార్యాలను కదిలించకుండా ఉండడు. కదిలించిన కార్యాలు నీ ముందుకు వచ్చినప్పుడు చట్టుకుని అందుకొని వీరుడు అయి నిలబడు.
తెలివి ఉంటే ఈ మ్యాటర్ చాలు, లే మోకాళ్ళ మీద. రేపు అసలుకి ఆల్ నైట్, అందుకే పెందలాడ వదిలేస్తున్నా. రేపు ఉంది అసలు కౌంటర్, అందుకని ఇప్పుడు పెందలాడ వదిలిపెట్టేశాను. నీ ఊహకి విలువ ఎవడా? నువ్వు అడిగిన దానికి విలువ ఎవడా? ఇస్తాడు. నీ ఆశలకు విలువ ఎవడా? నీ అభిప్రాయాలకు గౌరవాన్ని ఇవ్వడా? పట్టించుకోడా? ఖచ్చితంగా. నీ కన్నబిడ్డలను బట్టి నీకేదో ఊహ ఉంటుంది. నీ కన్నబిడ్డలను బట్టి నీకేదో ఆలోచనలు ఉంటాయి. నీ సంఘ బిడ్డలను బట్టి నీకేదో ఆలోచన ఉంటాయి. సేవకుడా, నీ కుటుంబ పరిస్థితులను బట్టి నీకేవో ఆశలు ఉంటాయి. లేకపోతే నువ్వు వెంబడించే ఈ సంఘాన్ని బట్టి నీకేదో కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. షాలేం రాజన్న ద్వారా జరిగే పరిచర్య విషయంలో నీకేవో కొన్ని కోరికలు, ఆశలు, ఆలోచనలు ఉంటాయి. సమస్తాన్ని నెరవేర్చగల దేవుడు నా దేవుడు. నమ్ము, విశ్వాసాన్ని నిర్మించుకో, ఆశపడు, ఎదురు చూడు, నిరీక్షించు. అందుబాటులోకి దేవుడు తెచ్చినప్పుడు అందిపుచ్చుకోవటానికి కష్టపడు, శ్రమపడు. సాధించాలి. సోమరితనాన్ని పక్కన పెట్టాలి, నిద్రపోతుతనాన్ని పక్కన పెట్టాలి, పండుపోతుతనాన్ని, తిండిపోతుతనాన్ని పక్కన పెట్టాలి. రోషము కలిగినటువంటి సైనికుని వల్లే దేవుని కొరకు ఘనమైన కార్యాలు సాధించాలి. 2 విషయాల్లో నిన్ను దీవిస్తాడు నా దేవుడు, భయపడద్దు. 2 విషయాల్లో నీకు కృప చూపుతాడు నా దేవుడు, భయపడద్దు. ప్రాంతాలని ప్రభావితం చేసే శక్తి నీకు ఇస్తాడు నా దేవుడు, భయపడద్దు. ఒక జనముగా నిన్ను ఖచ్చితంగా నిలబెడతాడు నా దేవుడు, భయపడద్దు. నీకు ఆధారం ఇస్తాడు, భయపడద్దు. నువ్వేదో కొద్దిగా అడుగుతావు, విస్తారంగా నీ కోసం దాచిపెట్టాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నిన్ను చూసి నవ్వుతున్న వాడిని నవ్వని, రేపు చెప్పడానికి సాక్ష్యం కావాలిగా. ఎవడెగతాలు చేయకపోతే ఏం చెబుతావు సాక్ష్యం? నిన్ను చూసి హేళన చేసేవాడిని చేయనే. రేపు నీ స్థితి చూసి తల దించుకొని సిగ్గుపడేవాడు ఒకడు కావాలిగా. నిన్ను విమర్శించేవాడిని విమర్శించనే, వాడక్కడే ఉంటాడు, నిన్ను ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. దేవుడు నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు. ఏడిపించేవాడిని ఏడిపించనే. నీ ఏడుపు ఆనందంగా మార్చే దేవుడు నా దేవుడు. ఏడిపించిన వాడు సిగ్గుపడే రోజు వచ్చింది, సిగ్గుపడే రోజు వచ్చింది. ఏడిపించిన వాళ్ళు సిగ్గుపడే రోజు వచ్చింది. నిరాశలోంచి బయటికి రా, నిరుత్సాహంలోంచి, కృంగుబాటులోంచి బయటికి రా. విశ్వాసము ఏర్పరచుకో, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలశూరుడు మన దేవుడు. కన్నీరు విడిచి ప్రార్థన చేయి. పనికిమాలిన ఆలోచనలు చేయొద్దు, దిగజారిపోయిన ఆలోచనలు చేయొద్దు, బలహీనమైన ఆలోచనలు చేయొద్దు. వాటికి అసలు ఊహలకు తావివద్దు. మంచి ఆలోచనలు, మంచి ఊహలు, మంచి తలంపులు, మంచి అభిప్రాయములు నీ మనసులో ఏర్పరచుకో. ఒకవేళ కీడు నీకు జరిగినా ఇది నా మంచి కోసమే అనటం నేర్చుకో. ఎవరిని బట్టి? క్రీస్తును బట్టి. కీడులాగా ఒకటి నీకు కనపడినా నా మంచి కోసమే నా ప్రభు దీన్ని అనుమతించాడు, ప్రభువుకే స్తోత్రమను. ఆ కీడు కూడా నీకు మేలుగా మారిపోతుంది అప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు నష్టంలాగా ఏదన్నా కనిపించినా ఇది నా లాభం కొరకే అను. దేవుణ్ణి బట్టి అది నీకు లాభంగా మారిపోతుంది.
ఓటమి నీకు ఎదురైతే ఈ ఓటమి కూడా నా గెలుపు కోసమే దేవుడు ఏర్పరిచాడని పలుకు. ఆ ఓటమిని కూడా గెలుపుగా నా దేవుడు ఖచ్చితంగా మార్చి పడేస్తాడు. నీ వాక్కు, నీ విశ్వాసమును బట్టి నీ సర్వ శరీరమునకు ఆరోగ్యము, నీ మనసుకు శాంతి, నీ ఆత్మకు రక్షణ, నీ కుటుంబంలో సమాధానము, నీ జీవితంలో సమృద్ధి అయిన ఆశీర్వాదము నా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, స్తోత్రం స్తోత్రం ప్రేమ స్వరూపిక దేవా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రములు తండ్రి. ఈ మధ్యాహ్నపు వేళ విశ్వాసము గురించి నీవు పలికించిన కొన్ని మాటలు, నీ దాసుని జీవితంలో నుంచి కొన్ని అనుభవాలు, చిన్న పిల్లల్లాగా, చిన్న పిల్లవాడిలాగా తిరుగుతూ నీ కార్యాలు చూసి సంతోషపడుతూ, భక్తుల్ని దీవించిన దీవెనను బట్టి మురిసిపోతూ, దేవా నాకు కూడా ఇలాంటి ఆశ ఉంది, నా విషయంలో కూడా నీవు కృప చూపగలవు అని అంతరంగంలో నేను చేసినటువంటి ఆర్తధ్వని విజ్ఞాపన మౌనంలోనే నీవు అంగీకరించి నీ పిల్లవాడినగు నా ఆశను ఒకమారు కాదు 7 పర్యాయములు తీర్చావు. 7 పర్యాయములు తీర్చావు. ఇంకా అనేక పర్యాయములు తీర్చ సిద్ధపరిచావు. నీకు కృతజ్ఞత వందనాలు నా ప్రభువా. ఆ కూటాల విషయమే కాదు, అనేక సంగతి, ఆత్మలు, సంఘములు, సేవక గణం, పరిచారక గణం, విశ్వాస గణం, పరిచర్యకు సంబంధించి ప్రతి విషయంలోనూ నాకు కృపనిచ్చావు. కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. పొంది చెప్పకపోతే అది మంచిది కాదు ప్రభువా. నేను పొందాను, నీ దగ్గర చెప్తున్నాను. నా బిడ్డలందరినీ కూడా వారిని నీవు ఏర్పరచుకున్న దానిలో సేవ కొరకు ఏర్పరచుకుంటే వారిని సేవలో అభివృద్ధి పరచు. లోకంలోని పనికి వారిని ఏర్పరిచి అక్కడ ఉండి వారు పరిశుద్ధులకు సేవ చేసే అవకాశం ఏర్పరిస్తే వారిని నువ్వు ఏ స్థలంలో ఉంచావో ఆ స్థలములో వారిని అభివృద్ధిలోకి నడిపించు, ఆశీర్వాదంలోకి నడిపించు. ఏ ఒక్కరు కూడా వ్యర్థులుగా మిగిలిపోకూడదు, బలహీనులుగా ఉండకూడదు. చిన్న చిన్న ప్రార్థన గుంపులుగా బయలుదేరారు, సంఘాలుగా మారిపోవాలి. యేసు నామమున, యేసు నామమున, యేసు నామమున. ఆడపిల్లలు, బలహీనులైన ఆడపిల్లలు నా ప్రభు నీ పని కొరకు నడుము కట్టారు. నా బిడ్డల ఆశ తీర్చండి నా ప్రభువా. బిడ్డలు కష్టపడుతున్న కష్టము యేసు నామములో కార్యరూపం దాల్చాలి. ఆమేన్. ఓ నా తండ్రి, నా ప్రభు, అనేక సంఘములు కట్టునట్లు శక్తినిమ్ము. చిన్న చిన్న ప్రార్థనా గుంపులు అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభమైనాయి ప్రభు. షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు, ఈ నలుగురు ఒక చిన్న గుంపు. ఈ చిన్న నలుగురు సంఖ్య కలిగిన ఈ చిన్న గుంపు దాదాపు 127 సంవత్సరాలున్న బబులోను మహా సామ్రాజ్యాన్ని కదిలించగలిగింది నలుగురు సభ్యులు కలిగిన ఒక చిన్న గుంపు. విశ్వాసము, దాంతోపాటు నీకు విధేయత చూపే మనసు, నీకు ప్రార్థన చేసే మనసు కలిగి ఉన్నందున, ఈ 3 వారు కలిగి ఉన్నందున నీ కృప వారికి ఇచ్చి అంత పెద్ద బబులోను మహాసంస్థానంలో వారిని ఘనపరిచి బబులోను మొత్తం కూడా నీకు సాగిల పడేటట్టు కృప చూపావు. చిన్న చిన్న గుంపులుగా బయలుదేరినటువంటి గుంపులు మహాసమూహముగా మారిపోవుదురుగాక. ఆమేన్. ప్రార్థనా గుంపులు చిన్న చిన్న గుంపులే సంఘములుగా మారునుగాక. ఆమేన్. కనికరించు, కనికరించు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ రూపేణ పరిచర్యలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ రూపేణ సేవ జరిగిస్తున్నారో అక్కడెల్లా కూడా ఉజ్జీవాగ్ని రగలాలి ప్రభు. ఆమేన్. కనికరించు. స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామములో ఈ మనవులకు జవాబులు పొందామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం. నేను మీ అందరి కొరకు ఒక ప్రార్థన చేసి ముగిస్తాను. ఆకలి అయితే ఒక ముద్ద అన్నం తిను, ఆకలి లేకపోతే చక్కగా ఒక పక్కన మోకాళ్ళు వేసి కాసేపు మనసారా ప్రభుతో మాట్లాడుకో. ఏసైతే మాట్లాడుకో హాయిగా. మాటలేం రాకపోతే మౌనంగా కూర్చో.
ఆయనే తలంపులు ఇస్తాడు. కానీ మనస్సులో నిదానం కలిగి కూర్చో దేవుని ముందు. లేదన్నయ్య నేను వెళ్ళేది ఉంది, హడావుడి ఉందంటే చల్ జావు, ఆప్కా మర్జీ, నీ ఇష్టం. లేచి నిలబడదాం, పైకి లేచి నిలబడదాం. పాప ముసలాళ్ళు లేవలేకపోతున్నారు, కష్టం. లేపండి, వాళ్ళ చేతులు ఇచ్చి లేపండి. ఇంతకేమర్థమైంది మీకు? ఇంకా విశ్వాసమును బట్టి మాట్లాడండి, విశ్వాసమును బట్టి తలంచండి, విశ్వాసమును బట్టి ఊహించండి, విశ్వాసమును బట్టి కార్యములు జరిగించండి. విశ్వాసంతో దేవుడిని కదిలిస్తే దేవుడు నీ కొరకు కార్యాలు కదిలిస్తాడు. కార్యాలు కదిలించినప్పుడు ఏం చేయాలి? నిద్రపోండి, చురుగ్గా చమత్కారం కూడా అందిపుచ్చుకోండి. కృప తోడై ఉండునుగాక. ప్రార్థన. మీ పరిస్థితుల కొరకు, మీ శరీర బలహీనతల కొరకు, మీరు ఎదుర్కొంటున్న శోధనల కొరకు ప్రతి విషయాన్ని నేనైతే ప్రార్థన చేస్తాను. లైవ్లో ఉన్నవారు, జూమ్లో ఉన్నవారిని చూస్తూ ఉన్నాను, కనబడుతూ ఉన్నారు. చక్కగా అందరికీ వందనాలు. ఏకీభవించండి ప్రార్థనలో. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమా స్వరూపిక దేవా, నీకు స్తుతి 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 స్తోత్రం ప్రభువా. స్తుతి 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 స్తోత్రం ప్రభువా. అందరము కలిసి స్తోత్రం స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. పరిశుద్ధ ప్రభువా, ఈ వేళ నీవు పలికిన ప్రతి మాట కొరకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తావు. ఏదేదో చెప్పటం కాదు, ఏది ముందు ముఖ్యంగా అవసరమో దాన్ని ఎత్తి మాట్లాడా. అవునయ్యా. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నది వాక్యం. విశ్వాసము లేకుండా ప్రభువుకి ఇష్టడై ఉండట అసాధ్యము అన్నది వాక్యం. అవును. ప్రభువుకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం అన్నది వాక్యం. గనుక నా ప్రభువా, మా సమాధాన రహస్యం అంతా విశ్వాసంలోనే ఉంది. అది కూడా నీ అందలి విశ్వాసములో ఉంది ప్రభు. ఆ విశ్వాసంతోనే ఈరోజు నా ప్రభువా ఎన్నో నీ మహిమగల కార్యాలు అనుభవించిన సాక్షిని నేను. స్తోత్రం. నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా ఈవేళ. ముందుగా వారి శరీరాల్లో ఉన్నటువంటి బలహీనతలు, రోగములు, అవి ఎట్టివైనా, ఎంతటి బలీయమైనవైనా యేసుక్రీస్తు నామములో నిర్మూలమైపోవునుగాక. ఆమేన్. వాటి ఉనికి లేకుండా నా బిడ్డలందరిలో ఉన్న రోగములు తీసివేయండి ప్రభు. ఆమేన్. సంపూర్ణ స్వస్థత ప్రసాదించండి. ఆమేన్. సాక్ష్యములను లేవనెత్తండి. ఆమేన్. అద్భుత కార్యములు, సూచక క్రియలు, మహత్కార్యములు జరిగించండి. మారు మనసు లేని వారిని సరిచేసి మారు మనసులోకి నడిపించండి. రక్షణ లేని వారిని సరిచేసి రక్షణ బాప్తిస్మపు అనుభవంలోకి నడిపించండి. రక్షణ బాప్తిస్మపు అనుభవంలోకి వచ్చిన వారిని పరిశుద్ధాత్మ అభిషేకములోనికి నడిపించండి. ఆత్మతో నింపబడి నీ కొరకు ప్రతిష్ఠితమైన పాత్రలై, రాజులైన యాజక సమూహమై, నీ చిత్తము నెరవేర్చే బలశూరులై బిడ్డలు వర్ధిల్లడానికి సహాయం చేయండి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి కలత యేసు నామములో తొలగునుగాక. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి శ్రమ, శోధన తీసివేయబడునుగాక. ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగి అప్పుల బాధల్లోంచి బయటపడి సర్వ సమృద్ధితో దీవించబడుదురుగా. ప్రభువా, బిడ్డలందరూ దీవెనకరంగా ఉండాలి, శుభప్రదంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, సమృద్ధి కలిగి ఉండాలి, ఉన్నతమైన అధికారాల్లో ఉండాలి. దీవించు ప్రభువా, దీవించు. అలాగే నా ప్రభువా, కోర్టు కేసులుంటే అవి కొట్టివేయబడాలి. కొట్టివేయండి తండ్రి. నా తండ్రి, దయ్యపు పీడలుంటే యేసు నామములో వదిలిపోవాలి. మంత్రాలు, మంత్ర ప్రయోగాలు, మాంత్రిక విద్యల క్రియలు యేసు నామములో బిడ్డల మీద నుండి నిర్మూలమైపోవాలి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, జ్వర పీడితులు, రకరకాల బలహీనతలతో పీడితులుగా ఉన్నవాళ్ళు యేసు నామములో స్వస్థత పొందుదురు గాక. కష్టపడి చదివి జాబ్స్ లేనటువంటి స్థితిలో ఉన్న వారికి మంచి ఉద్యోగాలు, దేవా ఉన్నతమైన హోదాల్లో ఉండాలి.
ఉన్నతమైన జాబ్స్ బిడ్డలకి, నీ విశ్వాసులకు పరిశుద్ధులకు పరిచర్య చేయునట్లు వారికి మంచి మంచి స్థానాలు ఇవ్వు. లోకము తన వారికి సహాయం చేసుకుంటుంది. నీ పిల్లలమైన మేము మంచి ప్లేసుల్లోకి వెళ్ళి నీ పిల్లలకు మేము హెల్ప్ చేయాలి ప్రభువా. కనికరించు. బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించు. లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చి తమ సమస్యలను పేపర్లో రాసి నీ ముందు ఉంచుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారు ఏవైతే చూపిస్తున్నారో అవన్నీ కూడా నజరేయుడగు యేసు నామములో నెరవేరును గాక. ఆ విజ్ఞాపనలన్నీ యేసు నామమున నెరవేరును గాక. ఇదిగో నా ముందు ఈ శుక్రవారపు ఉపవాసం వేళ సమ్ముకునే ఇందరి ప్రజలందరి యొక్క పరిస్థితులు యేసు నామమున చక్కదిద్దబడును గాక. వారి విజ్ఞాపనలు యేసు నామమున నెరవేరును గాక. విశ్వాసంతో వారు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. అది ఎవరికి రాసి ప్రార్థన చేస్తారో వారు బాగుపడేటట్టు సహాయం వచ్చు. మీ పిల్లలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దుష్టశక్తుల్ని మనుషుల్ని మీరు కంట్రోల్ చేయండి. కృప చూడమని విశ్వాసంతో ఈరోజు సన్నిధిలో ఈ శుక్రవారపు వేళ నీ దాసుడుగా నేను పలికిన ఆ మాటలన్నీ నీ చిత్తములో నీ కృపలో యేసు నామములో నెరవేరునుగాక. కనికరించము. స్తుతియు మహిమయు ఘనతయు ప్రభావం నీకే చెల్లిస్తుంది. ఇక్కడ తిరుగు ప్రయాణాల్లో కూడా తోడయ్యి ఏకాంతంగా నీతో గడపడానికి కూర్చునే వారితో మాట్లాడు. అధిక బలం అనుగ్రహించు. చిన్న చిన్న ప్రార్థన గుంపులుగా ఎంతమంది అయితే బయలుదేరి ప్రార్థనలో ఉన్నారో చిన్న చిన్న ప్రార్థన గుంపులు ఎక్కడెక్కడైతే స్టార్ట్ అయినాయో ఆ గుంపులు యేసు నామములో విస్తరించాలి ప్రభువా. అన్ని జనులు అనేకులు అక్కడికి వచ్చి వారితో మాట్లాడి వారి ద్వారా సువార్త విని రక్షణ పొందుదురుగాక. కార్యము చేయి. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడే నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం. ప్రవేశ రక్తమునకు జయం. ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. నిన్ను చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. ఈ లోకములో అందరూ మనల్ని మరచిపోయినా విడిచిపెట్టిన మనం ఆశ్రయించిన దేవుడు ఎప్పటికీ మన చేయి విడిచిపెట్టిన వాడై ఉన్నాడు. ఆమేన్. సంతోషంగా స్తుతించుదాం ప్రభు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును, పాలించును, లాలించును, పాలించును. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు.
విడువడు. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. వేదన శ్రమలు ఉన్న ప్రతిసారి ఆయన స్తుతించినప్పుడు, మహిమపరిచినప్పుడు ప్రతి బంధకం తెగిపోతా ఉన్నది. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకుందునే కాపాడునే, వేడుకుందునే కాపాడునే. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. నిన్ను చేయి విడువడు. స్తోత్రం. స్తోత్రం. ఆయన రక్తముతో మనల్ని కడిగి వేసిన దేవుడు, పరిశుద్ధపరిచిన దేవుడు, రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపజేసిన ఆయన్ని హృదయపూర్వకముగా స్తుతించుదాం. చప్పట్లు కొడుతూ ఉజ్జీవంగా. రక్తము తోడా కడిగి వేశాడే, రక్తము తోడా కడిగి వేశాడే. రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. నిన్ను చేయి విడువడు. ఆత్మచేత అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి వాక్యముచే నడుపుచున్నాడే, వాక్యముచే నడుపుచున్నాడే. ఆత్మచేత అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి వాక్యముచే నడుపుచున్నాడే, వాక్యముచే నడుపుచున్నాడే. ఆత్మచేత అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి వాక్యముచే నడుపుచున్నాడే. ఆమేన్. వాక్యముచే నడుపుచున్నాడే. ఆత్మచేత అభిషేకించి, ఆమేన్, ఆత్మచేత అభిషేకించి వాక్యముచే నడుపుచున్నాడే. ఆమేన్. వాక్యముచే నడుపుచున్నాడే. ఆత్మచేత అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి వాక్యముచే నడుపుచున్నాడే, వాక్యముచే నడుపుచున్నాడే. ఆత్మచేత అభిషేకించి, ఆత్మాభిషేకం ఇచ్చి అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి వాక్యముచే నడుపుచున్నాడే, వాక్యముచే నడుపుచున్నాడే. ఆత్మచేత అభిషేకించి, పరిశుద్ధాత్మ చేత
అభిషేకించి వాక్యముచే నడుపుచున్నాడే, ఆ వరములచే నింపుచున్నాడే, ఆత్మఫలములచే నింపుచున్నాడే, వరములతో నింపుచున్నాడే, ఆత్మఫలముతో నింపుచున్నాడే, ఆత్మచేత అభిషేకించి ఆమేన్, ఆత్మచేత అభిషేకించి వాక్యముచే నడుపుచున్నాడే, వాక్యముచే నడుపుచున్నాడే, వాక్యముచే నడుపుచున్నాడే, వాక్యముచే నడుపుచున్నాడే, వాక్యముచే నడుపుచున్నాడే. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువడు. ఆరాధనా 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 స్తుతి 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 ఆరాధనా యేసుకే ఆరాధనా స్తుతి ఆరాధనా తండ్రికి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆత్మకు ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా యేసుకే ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా తండ్రికే ఆరాధనా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే వేడుకొందునే కాపాడునే ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు.